హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మునక్కాడ పులావ్ అండి. చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మునక్కాడ పులావ్ అండి. తయారు చేసే విధానం చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇటెక్కాక ఇప్పుడు బిర్యానీ సామాన్ మొత్తం కూడా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే 3 నుండి 4 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు చూస్తున్నారు కదా. ఒక 2 నిమిషాలు వేగినాక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీ కూడా మనం ఎంతైతే రైస్ అయితే తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే తీసుకోవాలి. అలాగే మునక్కాడ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, కారం 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సాల్టు, టేస్ట్కి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చివాసన పోయేటట్టుగా మనం కలుపుకోవాలి. ఒక 2 నుంచి 5 నిమిషాలు అయితే కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీరు స్పైసీగా తినాలనుకుంటే మీరు ఘాటు కూడా పెంచుకోవచ్చండి. అదే కారం కూడా ఇంకో టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగు 3 నుంచి 4 టేబుల్ స్పూన్ అయితే పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు వేసుకున్నాక బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. కలుపుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం అయితే కడిగేసుకున్నాను నేను ఒక 3 టైమ్స్. గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను నేను, గ్లాసున్నర. మీరు వేసుకునే దాన్ని బట్టి బియ్యం ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి అయితే మీరు క్వాంటిటీ అయితే పెంచుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే నేను బాగా మిక్స్ చేసుకుని మసాలా పట్టేంత వరకు ఉంచుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుని. చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను మామూలు బియ్యమే తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ మాత్రమే పడుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడే మనకి సాల్ట్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని జాయిగా కుక్కించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక పైన ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేటట్టుగా అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఓన్లీ ఒక 5 to 15 మినిట్స్ అయితే ఉంచుకుంటే సరిపోతుంది. 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదా, మునక్కాడ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇంతే అండి, వేడివేడి మునక్కాడ పులావ్ అండి. తినలేని వాళ్ళు కూడా మునక్కాడ ఈజీగా అయితే ఇలా చేసి పెడితే ఈజీగా అయితే తినేస్తారు. మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.